పాండవులంతా అరణ్యవాసానికి వెళ్లారు కదా ద్రౌపదితో కలిసి. అప్పుడు పాండవులతో పాటు హస్తినాపురంలో దుర్యోధనుడు చేసిన ఈ పనులు నచ్చని బ్రాహ్మణులు, యువకులు కూడా అరణ్యానికి మీతోనే వస్తాము అని పాండవులని బతిమిలాడారు. అయితే యువకులు రాజ్యంలో ఎంత అవసరమని ధర్మరాజు నచ్చ చెప్పాడు. కానీ బ్రాహ్మణులు మాత్రం పాండవులతో పాటే అడవులోకి వచ్చారు. అయితే అప్పుడు ధర్మరాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే పాండవులు క్షత్రియులు కాబట్టి వాళ్ళు జంతువులను వేటాడి భోజనం సమకూర్చుకుంటారు. కానీ బ్రాహ్మణులు అలా కాదు కదా. మరి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న ఋషులని అడిగాడు. అప్పుడు ఆ ఋషులలో ధౌమ్య ఋషి ఏం చెప్పాడంటే ధర్మరాజుకి, ధర్మరాజా, ఈ సృష్టికి జీవం పోస్తుంది సూర్యుడు, కాబట్టి ఆ సూర్యుడిని ప్రార్థించు అని సూర్యుడికి సంబంధించిన 108 నామాలని అందించాడు. అప్పుడు ధర్మరాజు ఆ సూర్యుడిని 108 నామాలతో ప్రార్థించగా సూర్యుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రని అందించాడు. అప్పుడు ప్రతిరోజు కూడా ఆ అక్షయ పాత్రలో వచ్చిన భోజనంతోటే బ్రాహ్మణులు, పాండవులు అందరికీ భోజనం అందేది.